హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. ఏదైతే అంత చేస్తున్నారో ఆ సేవల్లో ఎవరెవరైతే పాల్పంచుకుంటారో వాళ్ళని కూడా నూరు ప్రమాణం చేయాలని కోరుకుంటున్నారు సార్. మీ చేతి మీదుగా నూరుకి औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु नुसल्ली अला रसूलिल करीम मुअज़्ज़िज़ नाज़रीन इकराम अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह, ये आज हम सब के लिए बड़ी मसरत की बात है कि शहर अदूनी में KKB फंक्शन हॉल में उम्मीद फाउंडेशन की जानिब से
सालाना रमज़ान किट डिस्ट्रीब्यूशन प्रोग्राम रखा गया था, जिसका एहतमाम इस फाउंडेशन के सदर जनाब नूर बादशाह साहब ने किया था। और अल्हम्दुलिल्लाह यहाँ पर एक बड़ी तादाद में मुस्तहक मर्द व ख़वातीन हजरात में रमज़ान राशन किट तकसीम किया गया, ताकि गरीब लोग भी हमारे साथ माह रमज़ानुल मुबारक में खुशियों में हिस्सा ले सके और आने वाली ईद की खुशियों में भी हमारा साथ दे सके। इसके तहत जिन जिन अफराद ने भी इस उम्मीद फाउंडेशन का साथ दिया इस कार्य खैर में, उन तमाम का मैं शुक्रिया अदा करता हूँ और साथ ही साथ अल्लाह सुब्हानहू व तआला की बारगाह में दुआगो हूँ कि रब तबारक व तआला इस कार्य खैर को कबूल फरमाए और इस फाउंडेशन के ज़रिए आगे इस किस्म के और इससे बढ़कर और ज़्यादा काम इस फाउंडेशन के ज़रिए लिए। और इस मौके पर करनूल के एडिशनल सुप्रिटेंडेंट ऑफ पुलिस मोहतरम ख्वाजा हुसैनी पीरा साहब भी मौजूद थे। इनके अलावा उम्मीद फाउंडेशन के तमाम जिम्मेदार हजरात ने आज की इस तकरीब में सरगर्मी के साथ हिस्सा लिया और इंतजाम किए। शुक्रिया। ఈరోజు రంజాన్ పండుగ నుంచి మేము అందరికీ భాషలో ఉంటారమ్మని రంజాన్ కిట్ ఇచ్చినాము అందరికీ పేద కుటుంబానికి మినిమము 350 కుటుంబాలకు మేము ఈరోజు రంజాన్ తోఫా ఇచ్చినాము. దాంట్లో పాల్గొన్నారు అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా సార్, హైదరాబాద్ నుంచి జునేద్ బాషా సార్ ఆయన కూడా పాల్గొన్నారు, 3 టౌన్ సిఏ పాల్గొన్నారు. చాలా మాకు ఖుషి ఉంది ఈరోజు, ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ ఈరోజు ఆదిల్లో జరిగిందంటే చాలా గ్రేట్. ఆర్ మాకు సంతోషం ఉంది. ఉమ్మీద్ ఫౌండేషన్ నుంచి ఇది ప్రతి సంవత్సరం 7 సంవత్సరం ఇది పంచింది, ఇంకా చేయాలని మాకు ఆలోచన ఉంది, చేస్తాం కూడా. ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, ఇది ఒకటే కాదు. ప్రతి ఆదివారము పేదవాళ్ళకి మేము అలకపూర మేము పంచుతాము, టిఫిన్ పంచుతాము. ఎక్కడైనా ఆల్కహార్, ఇంకెక్కడైనా డెడ్ బాడీ పడితే కూడా మనము వాళ్ళకి అంత్యక్రియలు చేస్తాము. ఎక్కడైనా పెళ్లి విషయం ఉంటే కూడా మనము వాళ్ళు పోయి ఏమైనా బాధ్యత ఉంటే బియ్యము కానీ ఏమైనా కానీ ఇప్పిస్తాము. తర్వాత వచ్చి స్టేషన్ల గురించి ఏమైనా ఇన్కోళ్ళు ఏమంటే బీదోలు ఏడైనా స్టేషన్లో పడితే ఏమైనా వస్తే మేము సిఏ ఎస్పీ ఎవరికైనా కానీ మేము మాట్లాడి అది సరిచేసి చూస్తాము. ఎందుకంటే ఫౌండేషన్ అంటే మనకి మనం బతికిన కాదు, వేరే వాళ్ళు బతుకోవాలని మేము ఫౌండేషన్ పెట్టినాం. దానివల్ల మనం ఏమైనా పేద కుటుంబం ఏమైనా ఇబ్బందులు పడితే ఎస్ఐ సార్ గున్నా కానీ సిఏ సార్ గున్నా కానీ అడిషనల్ ఎస్పీ సార్ గున్నా కానీ మనం మాట్లాడి మేము దానికి సరి చేస్తాం. ఎందుకంటే మనకి చేసిన ఇది జాన్సన్ బాబు సార్ మనకి ప్రతిసారి సపోర్ట్ ఇస్తాడు. ఆయన ఈరోజు రాలేకపోయినాడు, వాళ్ళు కూడా చాలా అభిమానము. ఎందుకంటే మనకి టీంకి ఆయన కూడా ఒక ఇన్ఛార్జ్. అందరికీ నమస్తే, నా పేరు నూర్, సోషల్ వర్కర్, ఉమ్మీద్ ఫౌండేషన్ ప్రెసిడెంట్. 350 మందికి పంచినాము. యాక్చువల్లీ 400 మందికి పంచలా, 50 మెంబర్స్ రాలేదు. ఇంకా మేము ఆఫీస్లో పంచుతామని మేము కోరుకుంటున్నాము. 7 సంవత్సరాల నుంచి పంచుతున్నాము. దాదాపు 50 ప్యాకెట్ నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 400 ప్యాకెట్లు అయినాయి. ఇంకా దేవుని దళ నుంచి నెక్స్ట్ మంత్ 500, 600 కానీ కూడా చేసి సిద్ధంగా ఉన్నాం. అస్సలాము అలైకుం.